క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం షాద్నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఆదూరి సలోమోన్ రెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఖమ్మం మేత్రాసనం ఖమ్మం సౌత్ విచారణ. రాయరాల తెరేసమ్మ మరియు వారి భర్త కీర్తిశేషులు రాయరాల జాన్ డిసెంబర్ 3న 38వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాల విజయకుమారు గారు, రాయరాల తెరేసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ. పెంటారెడ్డి జోసెఫ్ రాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పనిగిరి విచారణ. ఏరువ నిర్మలా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఆర్ సుజాత సంధ్యారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కొత్త ఇల్లు కట్టుకోవడానికి దేవుని సహాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. బి తెరేసా గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలకు దయతో ఆలకింపుము. బాధలకు గురి అయి ఉన్న మాకు మీ ప్రేమపూరిత సహాయమును అందింపుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున రానున్న మీ కుమారుని సమక్షమున మేము ఊరట నొందుచు పూర్వపు అవినీతి విధానముల నుండి విముక్తి నొందుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలకి కనిపించు తీరుకుని బట్టి కానీ అన్యులు చెప్పెడు మాటలను బట్టి కానీ నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టి వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించుచు చిరుతపులి మేకపిల్లలతో కలిసి పరుండును. లేగదూడ కొదమ సింహము కలిగి మేయును. చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవు ఎలుగుబంటియు కలిసి మేత మేయును. వాని పిల్లలు కలిసి పడుకొనును. సింహము ఎద్దువలే గడ్డి మేయును. చంటి బిడ్డలు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డకు
విషసర్పము బొరియలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతం వంటి మీద క్రూర మృగములెట్టి హాని ఎట్టి కీడు చేయవు. సముద్రము జలములతో వలె దేశము ప్రభువునకు గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ఈశాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులకు చెందెడి వచ్చును, అతని నగరము ఖ్యాతిన బడియును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. దేవా, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, నీ కుమారునకు నీ న్యాయమును దయచేయము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ అతను జీవిత కాలమున న్యాయమును వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూప్రటీసు నది నుండి భూ దిగంతముల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. అతడు తనకు మొరపెట్టుకొనిన పేదలను రక్షించును, దిక్కు మొక్కు లేని దీనులను కాపాడును. దరిద్రులను నిస్సహాయులను దయతో చూచును, అక్కరలో నున్న వారిని ఆదుకొనును. అందరూ అతని జీవిత కాలమున న్యాయమును వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. రాజు పేరు కలకాలము నిల్చునుగాక. సూర్యుడున్నంత కాలము అతని కీర్తి నిలిచియుండునుగాక. అతని ద్వారా ఎల్ల ప్రజలకును దీవెనలు లభించునుగాక. ఎల్ల జాతులు అతని ధన్యుడని కొనియాడుదురుగాక. అందరూ జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక. చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము
21వ వచనం నుండి 24వ వచనం వరకు. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరచి నందునకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనిను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. మనందరికీ ప్రభు గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది కదా. ఎప్పుడు కూడా ప్రభు గురించి ఇంకా కొద్దిగా తెలుసుకోవాలని ఆశ ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉంటుంది. కేవలం అంటే క్రైస్తవులే కాకుండా వేరే వాళ్ళకు కూడా అంటే సత్యం తెలుసుకోవాలని, ఏది నిజం మంచిది తెలుసుకోవాలనేటువంటి ఆశ అందరిలో ఉంటున్నది. కానీ వాస్తవంగా చూస్తే ప్రభు గురించి తెలుసుకోవాలని మనకి ఎంత ఆశ ఉన్నదో దానికన్నా ఎక్కువ ప్రభుకు ఆశ ఉన్నది. ఏమని? తన గురించి మనకు తెలియపరచాలని. మనకేమో ప్రభు గురించి తెలుసుకోవాలని ఆశ ఉన్నప్పటికీ దానికన్నా ఎక్కువ, చాలా ఎక్కువ ప్రభు తన గురించి మనకు తెలియపరచాలని తనకు ఆశ ఉన్నది. అందుకాబట్టే దేవుడు ప్రారంభంలో నుంచే, సృష్టి ప్రారంభం నుంచే అతడు తన గురించి వ్యక్తపరుస్తూ, తన గురించి ప్రారంభంలో ఇజ్రాయెల్ ప్రజలకు, తర్వాత యేసు ప్రభు ద్వారా ప్రభు ఎంతోమందికి తన గురించి తెలియపరిచి ఉన్నారు. ఈ విధంగా రెవల్యూషన్ అంటున్నారు. ఏదైతే ప్రభు మనకు తెలియపరుస్తున్నారో అది ఆ నిండుతనం అనేది మనకు యేసు ప్రభుతో వచ్చినది. కాబట్టి దేవుని యొక్క సంకల్పం వలన అతడే మనకు ఇచ్చినటువంటి ఈ జ్ఞానం. మనమందరం కూడా ఈ శరీరం అనేది ఈ లోకం, ఈ భూలోకం నుంచి వచ్చినది. కానీ మనలో దేవుడు ఒక ఆత్మను కూడా స్థాపించున్నాడు. ఆ ఆత్మ ద్వారా మనము ప్రభుని తెలుసుకోగలము. అంటే కేవలం శరీరంతో మనం ప్రభుని తెలుసుకోలేము. ఎందుకంటే శరీరానికి ఆత్మకు చాలా తేడా ఉన్నది. మనలో ఉన్నటువంటి మానవ స్వభావము దైవ స్వభావాన్ని తెలుసుకోవాలంటే అది అసాధ్యము. దైవ స్వభావమే అది పైన ఉన్నది కాబట్టి, మానవ స్వభావం కన్నా ఎక్కువ కాబట్టి, ఆ దైవ స్వభావము తన్ను తాను మనకు తెలియపరిస్తేనే అప్పుడే ఈ మానవ స్వభావం అనేది ఆ దైవ స్వభావాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క చిత్తం, దేవుడు మనలను అంత ప్రేమించున్నాడు కాబట్టి తన గురించి అతడు మనకు తెలియపరుస్తూ, మరియు తన యొక్క రక్షణ కార్యాన్ని ప్రభు మనకు తెలియపరిచి ఉన్నారు. ఇది అతి ముఖ్యమైనటువంటిది. మనమేదో రక్షింపబడాలని మనకు ఉద్దేశం ఉన్నప్పటికీ మనకన్నా ఎక్కువ మనల్ని రక్షించాలని దేవునికి ఆశ ఉన్నది. అందుకాబట్టి ప్రభు ఎవరినైతే ఎన్నుకుంటున్నారో వారిని ఏ విధంగా ప్రభు కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ప్రభు. మనము తన నుండి దూరం వెళ్ళిపోకుండా మనల్ని ఏ విధంగా తనకి దగ్గర తీసుకోవాలని ప్రభు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తన వాక్కు ద్వారా, మరియు తన యొక్క ప్రజల ద్వారా, మరియు ప్రార్థనల ద్వారా ప్రభు ఎన్నో అవకాశాలు మనకిస్తూ, మనం తన నుంచి దూరం వెళ్ళిపోతున్నప్పటికీ ప్రభు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు.
ఏ విధమైన నా బిడ్డ తిరిగి నా దగ్గరకు వస్తాడు అనేటువంటి ఆశతో ప్రభు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ప్రభు యొక్క ప్రయత్నానికి వ్యతిరేకంగా సాతాను కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఏమని? మొట్టమొదటిగా ప్రభు మనకు తెలియపరుస్తున్నటువంటి ఈ పరమరహస్యాలు కానీ సత్యాలు కానీ అవన్నీ కూడా అబద్ధం కాదు అని ప్రారంభం నుంచే సాతాను అలా చెప్పే ఉన్నది. ఆదాం ఏవా కథ మనకు తెలుసు. ఏ విధంగా అయితే ఆదాం మరియు ఏవాకు సర్పం వచ్చి ఏమని చెప్తున్నది? మీరు ఈ పండుని తింటే మీరు చనిపోరు అని చెప్తున్నది. అబద్ధం. కానీ దేవుడు ఆల్రెడీ చెప్పారు, ఎప్పుడైతే మీరు ఈ యొక్క పండుని మీరు తింటారో మీరు చనిపోతారు అని దేవుడు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. కానీ సాతాను ఏం చెప్తున్నది? అబద్ధం ఆడుతూ ఏవను మరియు ఆదాంని మోసం చేసేది. ఆ యొక్క మోసం ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది. కాబట్టి ప్రభు మనకు తెలియపరిచినటువంటి విషయాలన్నీ కూడా మనం విని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎంతో సంతోషిస్తాము. కానీ సాతాను వచ్చి అనుమానాలు వేసేస్తున్నది. అవునా, నిజమా, కాదా అని అలాంటి అనుమానాలు మనలో వేసి మరియు ఆ సత్యాన్ని మనము అసత్యంగా భావిస్తూ, లేకపోతే ఇది మాకు అసాధ్యం, మేము ఇది చేయలేము, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించాలని మాకు ఆశ ఉన్నా కానీ మేము బలహీనులము కాబట్టి మాకు ఇది వీలు పడదు, మాకు చేత అవ్వదు అన్నటువంటి ఆ యొక్క నిరుత్సాహపరిచి మనలను దేవుని నుంచి దూరం తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సాతాను. కానీ చూడండి, ఇది సాతాన్ని ఆ విధంగా గెలవనివ్వడు దేవుడు. ఎందుకంటే దేవుడు తన యొక్క కుమారుడిని ఆల్రెడీ ఈ లోకానికి పంపించి ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనకు అతడు ఆల్రెడీ రక్షణాన్ని తెచ్చిపెట్టున్నారు. కాబట్టి మనం చేయవలసినది ఏంటి? ఇప్పుడు ప్రభుని విశ్వసిస్తూ, ప్రభువా మీరు మాకు తెలియపరుచున్నటువంటి ఈ విషయాలన్నిటి మేము విశ్వసిస్తున్నాము, సరే మీరు ఏ విధంగా అయితే మాకు మీరు ఆజ్ఞ ఇస్తున్నారో మీ యొక్క ఆజ్ఞలను మేము పాటించి జీవిస్తాము అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం మనలో ఉంటే ప్రభు తప్పకుండా ఆ ఉద్దేశాన్ని ఆశీర్వదించి ఆ ఉద్దేశాన్ని బలపరిచి మరి మనకు కావాల్సినటువంటి శక్తిని మనకు దయచేస్తూ తన మార్గంలో ప్రభువే మనలను ముందుకు నడిపిస్తుంటారు. ఇదే మన క్రైస్తవ జీవితం యొక్క అనుదిన రహస్యం. ఇది మ్యాజిక్ ఏం కాదు. మనము అంటే ఒకవైపు దేవుడు, ఇంకోవైపు సాతాను. ప్రభు ఏమో తన వైపు ఆకర్షించాలని ప్రభు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సాతాను మనలను దేవుని దూరం తీసుకొని వెళ్ళాలని అది ప్రయత్నం చేస్తూనే ఉన్నది. కానీ దేవుడు సాతాన్ని ఆల్రెడీ ఓడించున్నాడు. కాబట్టి సాతాను ఎప్పటికీ ఇంకా గెలవలేదు అది. కానీ దేవుడు మాత్రమే గెలవగలుగుతాడు. అందుకాబట్టే మనలో ఈ యొక్క మంచి గురించి ప్రభు మనలో ఆ యొక్క ఉద్దేశాన్ని మరియు ఆ ఆశను స్థాపించి ఆ యొక్క ఆశ ఫలించే విధంగా ప్రభువే మనకు అనుదినం సహాయపడుతూనే ఉంటారు. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం మీరు సమర్పించుకుంటున్నామంటే అది అంటే ప్రభు యొక్క ఈ యొక్క ఒక అనుగ్రహం, ప్రభు యొక్క కృప మనకు అనుగ్రహించి మరి ప్రభు ఈ విధంగా మనల్ని ఆశీర్వదించున్నాడు. కాబట్టే మనము అతన్ని వెతుక్కుంటూ మనం రాగలము. అతన్ని వెతుక్కుంటూ మనం ఈ విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని మనం వస్తున్నాం కూడా. కాబట్టి ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు ఈ మంచి లేకపోతే సత్యం గురించి ఏదైతే ఆ ఆశను ప్రభు మనలో స్థాపించున్నాడో ఆ యొక్క ఆశ ఫలించి మరి మనమందరం కూడా క్రైస్తవ జీవితంలో మరియు ప్రభు మనకు సూచిస్తున్నటువంటి క్రైస్తవ మార్గంలో మనమందరం కూడా విజయవంతంగా నడుచుకుంటూ మరియు సాతాను యొక్క శోధన కానీ మరియు సాతాను మనల్ని నిరుత్సాహపరుస్తున్నటువంటి ఆ యొక్క అలాంటి సందర్భాలు కానీ అలాంటి వాక్యాలు కానీ మనం పట్టించుకోకుండా ప్రభు వైపు మన యొక్క దృష్టిని కేంద్రీకరించి మనం ప్రభు వైపు మనము నడుచుకునే విధంగా తన యొక్క పవిత్రాత్మ శక్తిని మనకు ఈ దివ్య బలి పూజ ద్వారా అనుగ్రహించాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను మనము కొనసాగించుకుందాము.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులకు కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు మిమ్ము అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూప ధరించి మీరు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు మీరు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతంతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రులకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు
తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోనూ, పునీత జోజపతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదువాపురి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పటి వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను,
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of the Lord Jesus Christ return life to us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
గైన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తి కలగనట్ల చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్ల చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకొనండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎన్నలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగుడి మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చే దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్టులా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్టులా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితమును గురించి బోధించిదిరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరు కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లు వారికి అండగా నిలిచి
ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటుంది కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించడము గాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనం ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శ్రమలను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడు పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటితో పాల్పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు.